సో నెక్స్ట్ వచ్చేసి వర్బ్ అనమాట. వర్బ్ అంటే వర్బ్ షోస్ యాక్షన్ ఆర్ స్టేట్, అంటే ఒక పని జరుగుతున్నది అని చెప్పడాన్ని వర్బ్ అంటారు. ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్ రిసీవ్స్ ద యాక్షన్. ఈ వర్బ్ పని జరుగుతుంది కదా, దేనిపైన ఆ పని జరుగుతుంది, ఎవరిపైన ఆ పని జరుగుతుంది అనే దాన్ని ఆబ్జెక్ట్ అనేసి అని అంటాం. సో నెక్స్ట్ వీ విల్ సీ ద ప్రొనౌన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో సెకండ్ వన్. ప్రొనౌన్ అంటే ఏ ప్రొనౌన్ ఈజ్ అ వర్డ్ దట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎ నౌన్. ఇది నౌన్ ప్లేస్లో మనము ఇంకొక వర్డ్ లాగా యూజ్ చేస్తాం. సో ప్రొనౌన్స్లో కొన్ని చూద్దాం. వి, యూ, హీ, షీ, ఇట్, దే, మైన్, యువర్స్, దట్, దీస్, విచ్, వాట్, ఇలాగ చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ చూద్దాం. రవి ఈ స్మార్ట్, రవి స్టడీస్ వెల్. సో ఇక్కడ రవి అని 2 సార్లు వచ్చిందండి. సో ఇక్కడ రవి ఈ స్మార్ట్, హీ స్టడీస్ వెల్. ఓకే, ఇక్కడ హీ అనేది వాడాం కాబట్టి అది రవికి వేరేలాగా యూజ్ చేస్తాం కాబట్టి సో హీ అనేది ప్రొనౌన్ అవుతుంది. సో ఇక్కడ ప్రొనౌన్కి కొన్ని రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ ఏంటో చూద్దాం. రూల్ నెంబర్ 1, యాంటీసిడెంట్ అగ్రిమెంట్. ప్రొనౌన్ ఎవరిని రీప్లేస్ చేస్తుందో దానికి నెంబర్ అండ్ జెండర్ సరిపోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అంటే రవి లాస్ట్ హిస్ బుక్. రవి అనేది మేల్, సో ఇక్కడ హిస్ అనేది సింగులర్, రవి అనేది కూడా సింగులరే కాబట్టి సింగులర్ సరిపోయింది. సో గర్ల్స్ లాస్ట్ హర్ బ్యాగ్. గర్ల్స్ అనేది ప్లూరల్, బట్ హర్ అనేది సింగులర్ కాబట్టి సో ఇక్కడ రాంగ్ అవుతుంది. సో ప్లూరల్ అక్కడ కూడా ప్లూరలే రావాలి. సో ద గర్ల్స్ లాస్ట్ దేర్ బ్యాగ్. సో ఇప్పుడు ఇది రైట్ అవుతుంది.